మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపిందాక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పోరాటం రైతుల కోసం కానీ ఎడ్యుకేషన్ విధంగా కానీ ప్రజల కోసం అప్పుడు అందుబాటులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఇంకా ఉధృతంగా చేసి ప్రజల కోసం ప్రజల ఆస్తులు కాపాడటం కోసం ఎప్పుడూ వెనకంజ వేయని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ మరీ నమస్కారాలు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో కరోనా టైంలో కానీ ఎన్నో విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం అండగా ఉంది. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత అటు సంక్షేమం అటు అభివృద్ధి కార్యకర్తలు కూడా రెండు కళ్ళలాగా చూసి రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రిలో కార్యకర్తలకు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పశ్చిమ ప్రకాశం జిల్లా బాగా వెనుకబడింది కాబట్టి వెలుగొండ ఇచ్చింది మనమే, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చింది మనమే కాబట్టి పశ్చిమ ప్రకాశం జిల్లా కూడా జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు ప్రపంచంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో బహుశా, భారతదేశంలో మాత్రం ఇప్పటికీ ఎప్పుడూ కూడా 1 కోటి సంతకాలు సేకరించి ఒక ప్రభుత్వం గవర్నర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం లేనే లేదు. ఇంతటి మహా ఉద్యమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగనన్నకి అండగా 2029లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి ప్రకాశం జిల్లా జగనన్న అడ్డాన్ని నిరూపిద్దాం. పోచేపల్లి శివన్న ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరవేసి విజయ దందుబి మోగించాలని మరొకసారి తెలియజేసుకుంటూ, గవర్నర్ గారు ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ప్రజలు బయటకు వచ్చి ఈ కూటమి చేసేటటువంటి కుట్రల్ని మాకు వద్దు, ప్రైవేటు వారికి వైద్య కళాశాలలు ఇవ్వవద్దు, ఖచ్చితంగా వైద్యం మా హక్కు అని ఇంతమంది గళమెత్తి బయటకు వచ్చారు. ఇది గమనించాలి గవర్నర్ గారు. ఈ కూటమి ట్రాప్ లో పడకుండా పేదలకి ఉచితంగా వైద్యం అందించాలి అంటే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలి. ఈ ఉద్యమాన్ని ఇంత గొప్ప విజయవంతంగా నడిపించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై